హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్ ఛానల్. ఇవాళ మనం స్టార్ట్ చేయబోయే లెసన్ వచ్చేసి రియల్ నెంబర్స్. మీరు మీ బుక్ని రెడీగా పెట్టుకోండి. మనం ఇవాళ చెప్పుకోబోయేవి ఈ లెసన్లో వచ్చేసి ట్రిక్స్ అండ్ ఫార్ములాస్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో చూడండి. ఫస్ట్ మనం స్టార్ట్ చేయబోయేది పాయింట్ వచ్చేసి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. If we take any two positive numbers a and b, we can write it like this. అంటే మనం ఏవైనా టూ పాజిటివ్ నెంబర్స్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి అనుకుంటే ఫార్ములా వచ్చేసి ఏ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అనే ఫామ్లో రావాలి. అలాగే 0 గ్రేటర్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ బి అవ్వాలి. ఆర్ అంటే రిమైండర్, ఆర్ ఈక్వల్ టు రిమైండర్. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి లెట్స్ ఫైండ్ HCF ఆఫ్ 25 and 7 యూజింగ్ దిస్ ట్రిక్. 25 ఈక్వల్ టు 7 ఇంటూ 3 ప్లస్ 4. మనం అనేది 25ని 7 యూజ్ చేసి మనం ఈ ఫార్ములాని యూక్లిడ్ డివిజన్ లెమ్మాని అప్లై చేయబోతున్నాం. కాబట్టి 25 ఈక్వల్ టు 7 3s 21 ప్లస్ 4 25 అవుద్ది. తర్వాత 7 తీసుకొని ఈక్వల్ టు 4 ఇంటూ 1 ప్లస్ 3. అలాగే నెక్స్ట్ ఇక్కడ హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 4 తీసుకొని 3 ఇంటూ 1 3 ప్లస్ 1 4. అలాగే దీనికి హైయెస్ట్ నెంబర్ వచ్చేసి 3 ఈక్వల్ టు 1 ఇంటూ 3 ప్లస్ 0. సో అర్థమైంది అనుకుంటున్నాం. సో రిమైండర్ 0 వచ్చింది. లాస్ట్ డివిజర్ ఈజ్ 1. సో HCF ఈజ్ 1. మనం కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం రిమైండర్ 0 వచ్చినప్పుడు లాస్ట్ డివిజర్ ఏమొస్తే అదే HCF అవుద్ది. సో ట్రిక్ లైన్ వచ్చేసి డివైడ్ రిమైండర్ 0 అయితే లాస్ట్ డివిజర్ ఈజ్ హీరో. అంటే హీరో అంటే ఆన్సర్ మనకు లాస్ట్ డివిజరే కాబట్టి మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి. రిమైండర్ 0 అయితే లాస్ట్ డివిజర్ ఈజ్ హీరో. లాస్ట్ వచ్చే డివిజర్ అనేది HCF యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ హెడ్డింగ్ వచ్చేసి HCF అండ్ LCM రిలేషన్. ఫార్ములా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి, సింపుల్గా ఉండాలి అనుకుంటే HCF ఇంటూ LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఫార్ములా వచ్చేసి HCF ఇంటూ LCM ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్. ఎగ్జాంపుల్ తీసుకుంటే 12 and 18 తీసుకున్నాం అనుకో, HCF వచ్చేసి 12 తీసుకుంటే ఇలా 12 తీసుకుంటే 2 6 12, తర్వాత 2 3s 6, సో 3 1s 3. అలాగే 18కి HCF వచ్చేసి 2 9s 18, 3 3s 9, సో 3 1s 3. అలాగా 12కి వచ్చేసి 2 2 2 3, 18కి వచ్చేసి 2 3 3. మనము 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్ చేసేస్తే మధ్య రెండింటిని 2 ఇంటూ 3 చేస్తే 6 వచ్చింది. సో దీని HCF వచ్చేసి therefore HCF వచ్చేసి C. HCF వచ్చేసి 6. నెక్స్ట్ LCM ఫస్ట్ 12 18. మనము 2 6 are 12, 2 9s are 18. తర్వాత 2తో 2 3s are 6. ఇక్కడ 3 తీసుకుంటే ఇది పోద్ది, 2 తీసుకుంటే ఇది పోద్ది. పోని నెంబర్ను కింద దించుకోవాలి. 2 తీసుకుంటే 2 3s are 6, 9 పోదు కాబట్టి అది కిందికి దించుకున్నాం. తర్వాత 3 వేసుకున్నాం, 3 3s are
3 తీసుకుంటే 3 1s are 3, 3 3s are 9. సో నెక్స్ట్ 3 ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 తీసుకుంటే 3 1s are 3, 3 1s are 3, 1 అనేది అట్లా దించుకున్నాం. తర్వాత ఎల్సిఎం వచ్చేసి 2 × 3 2 × 3 × 3 ఇంటూ 1 × 1 కూడా వేసుకోవచ్చు. 1 × 1 అంటే 1 వస్తుంది కాబట్టి మనం ఇక్కడ వేసుకోలేదు. 2 × 2 × 3 × 3 వేసుకున్న తర్వాత ఈక్వల్ టు 2 2s are 4, 4 3s are 12, 12 3s are 36. సో ఎల్సిఎం వచ్చేసి 36. మనం హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఫార్ములా వచ్చేసి హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం చేస్తే ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్ వచ్చింది. అప్పుడు హెచ్సిఎఫ్ అంటే మనకి ఇందాక 6 వచ్చింది ఇంటూ ఎల్సిఎం 36. సో ఈక్వల్ టు 216. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ట్రిక్ వచ్చేసి హెచ్సిఎఫ్ ఎల్సిఎం చేసి మల్టిప్లై చేస్తే వచ్చింది. సపోజ్ మనకు హెచ్సిఎఫ్ 12, ఎల్సిఎం 18, అప్పుడు 12 × 18 చేస్తే 216 వచ్చింది. ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. మనకు సడన్గా ఆన్సర్ గుర్తు రాకపోతే ఈ రెండింటిని ఇంటూ చేసి వచ్చిన దాన్ని బట్టి మనం క్వశ్చన్లోకి వెళ్ళాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి టెర్మినేటింగ్ అండ్ నాన్ టెర్మినేటింగ్. సింపుల్ వే చెప్పాలంటే రేషనల్ నెంబర్స్ వచ్చేసి p/q ఫామ్లో ఉంటాయి ఎప్పుడైనా. టెర్మినేటింగ్ డెసిమల్ వచ్చేసి q హ్యాస్ ఓన్లీ 2 or 5 యాజ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. మనకు q హ్యాస్ ఓన్లీ 2 or 5 ప్రైమ్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్ 13/125 అనుకో, ఇది p/q ఫామ్లో ఉంది. q ఈక్వల్ టు 125 వచ్చింది. 125 అంటే 5³. సో ఈ టెర్మినేటింగ్ అవుద్ది, ఎందుకంటే ఇది క్యూబ్ ఫామ్లో ఉంది కాబట్టి. అలాగే ఎగ్జాంపుల్ 2 7/12, q ఈక్వల్ టు 2² 4 × 3 30 12. నాన్ టెర్మినేటింగ్, ఎందుకంటే ఇప్పుడు రిపీట్ అవుతూనే ఉంటుంది కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ అవుద్ది. సో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ వచ్చేసి 2 and 5 నెంబర్స్ సరైవ్స్ ఎనీ అదర్ ఫ్యాక్టర్, రిపీట్స్ అండ్ నెవర్ డైస్. 2 and 5 అనేది నెంబర్ క్యూబ్స్లో స్క్వేర్స్లో సర్వైవ్ అవుతుంది.